క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరము నూతన తలంపులతో నేను అనుకుంటాను అందరూ కూడా జనవరి 1 తారీఖున ఆయా సంఘాల్లో వాగ్దానాలు కూడా తీసుకొని నూతన వాగ్దానాలు జీవితంలో పొందుకొని వాటి విషయమై ఆ, కొంత ఆలోచన కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఒక నూతన తలంపుతో మనతో మాట్లాడటానికి ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. స్తుతులకు కారణభూతుడవైన యేసయ్య, ఇట్టి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన, నీ ప్రియ దాసురాలు జ్యోతి ద్వారా నీవు జరిగిస్తూ ఉన్నటువంటి ఈ జూమ్ కార్యక్రమంలో అనేక మంది నీ సేవకుల ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీవు ఏర్పాటు చేసుకున్న ప్రజలను ద్వారా ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా మాట్లాడుతూనే వస్తూ ఉన్నావు. మాట్లాడిన ప్రతి మాటను బట్టి విన్నటువంటి వారి హృదయాల్లో మీరు కార్యాలు జరిగిస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. అలాగే ఈ దినము కూడా యేసయ్య, నీ స్వరాన్ని వినాలని, నీవు మాట్లాడితే ఆలకించాలని నీ ప్రియమైనటువంటి బిడ్డలు, నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలు, నీవు పేరు పెట్టి నీ పరిశుద్ధమైన రక్తమును కార్చి, అట్టి కార్చబడినటువంటి రక్తములో వారిని అందరినీ కూడా శుద్ధులుగా చేసి నీ స్వకీయ జనాంగంగా చేసుకున్నటువంటి ఇట్టి నీ బిడ్డలు ఇదిగో ఈ సమయంలో ఈ జూమ్ మీటింగ్ ద్వారా కేవలము నీ స్వరాన్ని, నీ మాటలను వినటానికి వచ్చారు ప్రభువ. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నీ సన్నిధిలో మోకరించి ఈ మాటలు వినటానికి ఉన్నారు ప్రభువ. మరి నాయన, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు కలగాలంటే నీవు మాట్లాడాలి. నీవు మాట్లాడితే నీ బిడ్డలకు ఆదరణ, నీ బిడ్డలకు హెచ్చరిక, నీ బిడ్డలకు ఉజ్జీవం కలుగుతుంది. కాబట్టి నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి నీ మహాశక్తి చేత, నీ ఆత్మ చేత నన్ను నింపి నీవే మాట్లాడి నీ బిడ్డలను తృప్తిపరచుమని, ఉజ్జీవపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము నూతన సంవత్సరంలో నాకు అనుగ్రహించబడినటువంటి మొదటి అవకాశము. జనవరిలో వస్తుందా లేదా అని అనుకున్నాను, వచ్చింది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇకపోతే వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనం నుండి 8 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి నా వెంట మీరు కూడా చదువుతూ ఉండండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8 వచనాల వరకు నేను చదువుతాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, ఇది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి
మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. ఆ తర్వాత కింద కూడా ఉన్నాయి. మీరు చదివి మీరు కూడా ధ్యానం చేస్తే ఈ అధ్యాయం అంతా కూడా ఎందుకు వ్రాయబడింది, ఏంటి అసలు అన్నటువంటిది అర్థమవుతుంది. ఇకపోతే ధ్యానంలోకి వస్తే ఇక్కడ మొట్టమొదట ఒక ప్రశ్న ఉంది. దాని గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. రెండవ వచనంలో ఏమంటాడంటే, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడ్డాయి. ఎవరికి? యెహెజ్కేలు ప్రవక్తకు. వాటిని ఆ యెహోవా దేవుడే చూపించాడు ఆయనకు. ఆ ఎముకలున్న లోయలోనే దింపాడు, అటు ఇటు నడిపించాడు, ఎముకలను చూపించాడు. ఎముకలను చూపించటంలో ఉద్దేశం ఏమో కానీ ఆ ఎముకల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మాట వాడబడింది. అదేంటంటే ఎండిపోయినవి అని అంటాడు. ఎండిపోయిన ఈ ఎముకలు. ఎముకలు ఎప్పుడు ఎండిపోతాయని మీరు అనుకుంటున్నారు? ఎముకలు ఎండిపోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంది. కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది ఎముకలు ఎండిపోవటానికి. మామూలుగా దాని మీద ఉన్నటువంటి మాంసం ఇదంతా పోతుంది, అదంతా ఇట్స్ ఓకే. ఎముకలు ఎండిపోవాలి. ఎండిపోయినటువంటి స్థితిని ఇక్కడ దేవాది దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దీనికి ముందు యెహెజ్కేలు ప్రవక్త ఏమంటున్నాడంటే, మొదటి 37వ అధ్యాయంలో మొదటి వచనంలో యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అని అంటున్నాడు. యెహోవా హస్తము అతని మీద ఉంది. అతని మీద ఉండగానే యెహోవా దేవుడు ఆ లోయలోకి తీసుకువెళ్ళటము, ఆ ఎండిపోయినటువంటి ఆ ఎముకలను ఈ యెహెజ్కేలు ప్రవక్తకు చూపిస్తూ ఆయన ఒక మాట అడుగుతాడు. మూడవ వచనంలో, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఇవన్నీ చూపించి ప్రశ్న ఒకటి వేశాడు. ఏమనంటే, ఈ నీవు చూస్తున్నటువంటి ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అన్నాడు. కష్టమైన పని, కష్టమైన ప్రశ్న. ఎముకలు బ్రతికి ఎముకలు బ్రతకగలవా లేదా అన్నటువంటిది పక్కన పెడితే, యెహోవా దేవుడు యెహెజ్కేలును అడగటంలో ఉద్దేశం ఏంటి? చూపించింది ఆయనే, చూపించిన ఆయనే బయలుపరచాలి. ఎందుకు నేను ఇవి చూపిస్తున్నాను నీకు అని. కానీ యెహోవా దేవుడు ఇక్కడ యెహెజ్కేలుకు ఒక ఆ, ఆలోచన అయితే పుట్టిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు ఆ ఎముకలను చూచినప్పుడు వాటి గురించి పెద్దగా ఆయన ఆలోచన చేయలేదు. యెహెజ్కేలు ఆ ఎముకల మీద విశ్వాసం కానీ లేకపోతే నమ్మకం కానీ లేకపోతే ఏమీ లేదు. నో ఐడియా అట్ ఆల్. కానీ యెహెజ్కేలు ప్రవక్తకు ఎముకల మీద లేదు కానీ తనతో మాట్లాడుతూ ఆయన హస్తముతో, ఆయన హస్తం ఏదైతే ఉందో బలమైనటువంటి హస్తము, శక్తి కలిగినటువంటి హస్తము యెహెజ్కేలు మీద ఉంది కాబట్టి ఆ హస్తము యొక్క శక్తిని నమ్మాడు ఆయన. అందుకే చక్కని సమాధానం ఇచ్చాడు. ఎంత చక్కని సమాధానం అంటే అది ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమాత్రము వణుకు బెనుకు ఇలాంటిది ఏమీ లేకుండా, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగితే అప్పుడు, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే,
తనతో మాట్లాడుతున్నటువంటి ఆ యెహోవా దేవుని యొక్క శక్తి తెలుసుకున్నటువంటి వాడు ఈ యెహెజ్కేలు ప్రవక్త. ముందు అనేకమైనటువంటివి ఉన్నాయి, వాటన్నిటిని బట్టే ఈ మాట చెప్పగలుగుతున్నాను. యెహెజ్కేలు ప్రవక్త అనుభవించినటువంటి వాడు ఆయన శక్తిని. అందుకే ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎముకలు, దేవుడు ఈ ఎముకలను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది కూడా యెహెజ్కేలు ఊహించలేదు. ఎందుకు ఈ ఎముకలు నాకు చూపించాడు అన్నటువంటిది కూడా ఆయన ఆలోచనలో లేదు. ఒక్కటే అతను అనింది, అతను విశ్వసించింది, అతని సమాధానం అంత కరెక్ట్గా రావడానికి కారణం ఏంటి అని అంటే, దేవునికి తెలుసు అన్ని. ఇంకోటి ఏంటంటే, యెహెజ్కేలు గాఢంగా యెహోవా దేవుని పైన విశ్వాసము కలిగి ఉన్నాడు అన్నటువంటిది బయలుపరచుకోవటానికి తను ఆ మాట చెప్పాడు. అందుకే యెహోవా దేవుడు యెహెజ్కేలును అడగడం, యెహెజ్కేలు చాలా చక్కగా ఆ దేవాది దేవుని మీద విశ్వాసముతో, యెహోవా ప్రభువా అది నీకే తెలియను అని అంటాడు. ఈ ప్రశ్న చూచినప్పుడు ఆ, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముందుకెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా తను చనిపోయిన తర్వాత ఆరోహణము కాకముందు శిష్యులందరూ ఇక సముద్ర ఒడ్డున ఉండి, ఇక పేతురు లీడర్ కదా ఆయన, ఆయన లేచి ఈ ఏమి చేయాలో అర్థం కావట్లేదు, కాబట్టి నేనైతే నా మొదటి వృత్తి చేపలు పట్టడానికి, నేను చేపలు పట్టడానికి వెళ్తాను అని వెళ్తూ ఉన్నప్పుడు పేతురును యేసుక్రీస్తు ప్రభువుల వారు సంధించి ఒక ప్రశ్న అడుగుతాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటాడు. అప్పుడు ఆయన చాలా తెలివిగా ఆయన కూడా సమాధానం చెప్తాడు. నేను ప్రేమించుచున్నాను లేదు, అది నీకే తెలియను కదా అంటాడు. అయితే నా గొర్రెలను మేపుము అంటాడు. సో దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మనలను ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలో గూఢమైనటువంటి అర్థం ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ప్రశ్న వేయటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉంది, ఒక విషయం ఉంది అక్కడ. ఈ యెహెజ్కేలు ఈ ప్రకటన అంటే కిందికి వస్తే యెహెజ్కేలు ప్రకటిస్తాడు. ఎక్కడ అది చెప్తాను ఉండండి. 7వ వచనంలో, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా, ప్రవచించాడు. దేవాది దేవుడు ఏం చెప్పాడంటే, యెహెజ్కేలు వీటితో నీవు ప్రవచనమెత్తి మాట్లాడుము, ప్రవచనమెత్తి మాట్లాడుము అంటాడు. ఆ మాట చూడండి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు అంటాడు. కాబట్టి ప్రవచనమెత్తి ఎప్పుడైతే మనము మాట్లాడతామో, ప్రవచనము లేకపోతే వాగ్దానము, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానము ఇచ్చినటువంటి వాడు ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారు. దాన్ని ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకొని అడుగుతామో ఆయన తప్పకుండా నెరవేర్చేవాడై ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు ఆయనే. ఏం వాగ్దానం ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఇది యెహెజ్కేలు గట్టిగా నమ్మాడు. వాగ్దానం ఇచ్చింది ఆయనే, ఇవన్నీ ఏదో నాకు చూపిస్తూ ఉన్నాడు, దీంట్లో ఏదో ఉంది, అది ఆయన చేసుకుంటాడు. బట్ నాకు చెప్పాడు, ప్రవచించమన్నాడు, నేను ప్రవచిస్తాను అని ప్రవచించుచుండగానే, ఇంకా ప్రవచన పూర్తి కాలేదు, అలా మాట్లాడుతూ ఉండగానే గడగడగడమని శబ్దాలు. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని ఆలోచన చేస్తే, లోయలో ఎముకలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎవరివి ఏంటి ఏంటి, ఒక మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో అది ఒక కుప్పగా రాశిగా పడి ఉంది లోయ అది. ఆ లోయలో అన్ని ఎముకలంటే ఎవరివి ఏంటి, ఎవరి కాలు ఎముక ఏది, ఎవరి చెయ్యి ఎముక ఎవరిది, ఎవరి స్కల్లు ఎవరిది, ఎలా గుర్తుపడతారు? కానీ ప్రవచించగానే ఎవరి 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 ఎముకలు
ఎవరి ఎవరి తలలు అలా వారికే అసెంబుల్ అయిపోయాయి. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు చూడండి. జీవాత్మ కూడా వచ్చింది. అలాగే ఆయన ఒక క్రమాన్ని చెబుతాడు ఇక్కడ. ఆ క్రమాన్ని నేను మీకు చూపించి ముందుకెళ్తాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. ఇదే కదా మన బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా. ఎముకలు, ఎముకల మీద నరములు కదా. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము కప్పి పొదిగి చర్మము మీద మాంసము కప్ కప్పెదను. చర్మము మీ మీద కప్పెదను అని అంటాడు. ఇంత చక్కని సిస్టంతో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గ్రంథానికి ముందు గ్రంథం మనం చూసినట్లయితే అసలు ఇది ఎందుకు చూపిస్తూ ఉన్నాడు యెహెజ్కేలుకు? ఆయన తలంపు ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? ఈయనేమనుకుంటున్నాడు? చాలా సందర్భాల్లో మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాల విషయంలో ఇదే క్వశ్చన్ మార్క్ మనకుంటుంది. ఇలాగే మనం కూడా అర్థం కాని స్థితిలో ఉంటూ ఉంటాం. అప్పుడు మనం చెప్పవలసింది, యెహోవా ప్రభువా, నీకే తెలుసు కదా ఈ వాగ్దానం నాకెందుకు ఇచ్చావు? నీ ప్రవచనం నా పట్ల నెరవేరునట్లు ఈ వాగ్దానం నేను పొందుకోవటానికి నాకు కృపనివ్వు అని అడిగితే చాలు, ఆయన చేస్తాడు. ముందు గ్రంథం ఏంటి తెలుసా? చాలా మందికి తెలుసా అనుకుంటాను. విలాప వాక్యములు. విలాప వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ గ్రంథం రచించింది యిర్మీయా ప్రవక్త. ఈ విలాప వాక్యములు అనే ఒక మంచి టైటిల్ కూడా భలే ఉంది దీనికి. ఏమి దీంట్లో అంటే, దేవునికి అవిధేయులైతే అది నాశనానికి హేతువు అని ఈ విలాప వాక్యాల్లో ఉంది. దుఃఖం అంతా జాగ్రత్తగా గమనించండి. దేవునికి అవిధేయులైతే, నేను ఒక మాట చదువుతాను. 1వ అధ్యాయము 1వ వచనం విలాప వాక్యములు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకికై దుఃఖాక్రాంతమయ్యను. ఏ పట్టణము? యూదా, యెరూషలేము. ఈ రెండిటి గురించి చెప్తాడు ఆయన. 3వ వచనంలో యూదా బాధ నొంది దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది అంటాడు. అలాగే 7వ వచనంలో యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకం చేసుకున్నది. ఏమైంది? 8వ వచనంలో అంటాడు, యెరూషలేము ఘోరమైన పాపము చేసెను అంటాడు. ఇది స్థితి. ఆ లోయలో కనపడ్డ ఎముకల స్థితి అది. ఇక్కడ యూదావారి, యెరూషలేము వారి యొక్క స్థితిని గురించి చూపిస్తూ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా నేనేం చేయబోతున్నాను, దేవుడు వాగ్దానం ఇచ్చి, జాగ్రత్తగా గమనించండి, యెహోవా దేవుడు వాగ్దానం ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అది ఎవరైనా సరే, ఎవరి పట్ల అయినా సరే, ఆయన ఒకసారి వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే ప్రభు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి తన బిడ్డలను ఆయన వాగ్దానం ఇచ్చాడు, మిమ్మల్ని వాగ్దాన భూమిలోనికి నడిపిస్తాను అని. చేయలేదా? చేశాడు. చేసిన పాపమును బట్టి, అవిధేయతను బట్టి, వారి యొక్క సొంత ఆలోచనలు, సొంత తలంపులను బట్టి ఏమయ్యారు? ఇదిగో ఇదయ్యారు. యెరూషలేము ఘోరమైన పాపము చేశాను. విలాప వాక్యాలంతా చదివితే అవే ఉంటాయి. అందుకే దానికి ఆ పేరు రాసింది యిర్మీయా. ముఖ్యమైనటువంటి వచనం ఇందులో ఏది అని అంటే, 2వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా. ఆయన చూశాడండి. అక్కడ నిర్గమాకాండంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. నా ప్రజల యొక్క బానిస స్థితిని నేను చూచి, ఇదిగో మోషే, నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను, నేను చూచాను, వారి కొరకే నేను దిగి వస్తున్నాను అంటాడు. నా ప్రజలు బాధపడితే నేను చూడలేను. ఇది వాగ్దానం. ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమతో ఆయనతో మనం ఉండాలని ఆయన చిత్తమై ఉన్నది. కానీ ఇక్కడ వారు చేసింది ఏంటి అంటే, యూదా ప్రజలు, యెరూషలేం ప్రజలు, తన సొంత పిల్లలు, తను బహుగా ప్రేమించిన పిల్లలు పాపము చేసి అవిధేయులై నాశనానికి కారకులయ్యారు వారే.
దేవుని యొక్క ప్రజల శ్రమానుభవములు అట్టివి దేవుడు చూచినప్పుడు దేవుని హృదయము దుఃఖపరచబడుతుంది అని ఇక్కడ రాయబడింది. మీరు జాగ్రత్తగా అదంతా చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని ప్రజలు ఎక్కడైతే శ్రమ అనుభవిస్తూ ఉంటారో ఆ స్థలములో, ఆ స్థితిలో దేవుని హృదయము దుఃఖపరచబడుతుంది. ఆయన బిడ్డలు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడు. యెరూషలేం ప్రజలకు ఏం వాగ్దానం ఇచ్చాడు? వారు చెదరిపోయి ఉండగా, చెదరిపోవటానికి కారణం వాళ్ళే. దేవుడే పనిష్మెంట్ ఇచ్చాడు. మీరు చెదరిపోదురుగాక అంటాడు. చెదరిపోయారు. అట్టి చెదరిపోయినటువంటి వారితో మళ్ళీ ఆయన ఏమంటాడు? నేను మిమ్మల్ని అందరినీ తిరిగి మీ దేశానికి తీసుకొని వస్తాను. అదే ఇది. తీసుకొని వస్తాను అంటాడు. ఇర్మియా గ్రంథంలో చూస్తే, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పే దేవుడు కాదని నేను ఇందాకనే చెప్పాను. ఆయన మాట తప్పడండి. మాట తప్పే దేవుడు కానే కాదు. ఎందుకు చెప్తున్నానంటే, బా ఎంత చక్కని మాటలు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. యెహోవా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, 21వ వచనం, 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమ కాలములలో, ఏ సమయంలో మాట్లాడాడంట దేవుడు? ఇదిగో ఇలాంటి క్షేమ సమయంలోనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్షేమముగా ఉన్నప్పుడే మాట్లాడతాడు ఆయన. దుఃఖములో ఉంటే ఆదరిస్తాడు. శ్రమలో ఉంటే తోడుగా ఉంటాడు. క్షేమకాలంలో ఉంటే క్షేమంగా మాట్లాడతాడు. వినటం మన ధర్మం. కానీ ఇక్కడ ఏం జరిగిందంట? అదే ప్రజలతోనే ఇర్మియా ప్రవక్తనే ప్రవచిస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచన చేస్తూ ఉన్నాడు. నీ క్షేమ కాలములలో నీతో మాటలాడి తిని గాని అంటాడు. మాటలాడి తిని అని ఫుల్ స్టాప్ పెట్టింటే తర్వాత మంచిదే ఉంటుండే. మాట్లాడాను కానీ నేను విననని నీ వంటివి. తప్పు మన మీదనే మోపుతూ ఉన్నాను. బా, ఎంత చక్కని మాట చూడండి. దేవుడు ఎక్కడా కూడా ఏ అక్షరం, పొల్లు, ఒత్తు, గుడి ఏది కూడా వేరే విధంగా ఉండదు. నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఆదాము నుంచి చూస్తా ఉన్నామండి. ఆదాము నుంచి అవిధేయత, 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 పాపం, పాపం, పాపం. ఈ క్షణము వరకు, ఈ క్షణము వరకు అందుకే ఆయన అంటాడు, బాల్యము నుండి, తల్లి గర్భములో నీవు రూపించబడిన మునుపు నుంచి కూడా పాపస్థితి మీది. గ్రహించుకోండి. వాగ్దానం ఇచ్చాను, నీ కొరకు నేను ఏం చేయాలని అవన్నీ చేస్తూ ఉన్నాను. ప్రేమను బట్టి నేను ప్రేమించాను కాబట్టి నీ కొరకు నా ప్రియ కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాను అంటాడు. ఆ మాట అక్కడ అంటాడు చూడండి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక, నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోదురు, నీ చెడుతనమంతటిని బట్టి. బా, అందరూ బాగానే ఉంటారండి. విన్న వాళ్ళందరూ బాగానే ఉంటారు. నీ చెడుతనమును బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడుదువు. చూడండి, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవాది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. కానీ నెరవేరుస్తాడు కదా అని అలాగే ఉంటే కాదు కదా. మనం చేయాల్సిన పని ఉంటుంది. ఈయన చెబుతూ ఉన్నాడు, మీరు వినకపోతిరి, నేను విననని అంటివి అన్నాను. ఎంతకాలము చాలా మెల్లని స్వరముతో ఆయన మనకు, ఇదిగో ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను, నేనెవరిని ఫోర్స్ చేయను. తట్టటం నా డ్యూటీ, హెచ్చరించటం నా డ్యూటీ, మాట్లాడటం నా వ్యక్తి, నా బాధ్యత. నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇదిగో అనేక మంది ద్వారా ఇన్ని విధాలుగా మాట్లాడుతూ ఉన్నాను.
గ్రహించవా? ఆ ఎండిపోయిన ఎముకల స్థితిలోనే ఉంటావా? వాటికి నేను జీవాత్మని ఇవ్వాలనుకుంటున్నాను, వాటిని తిరిగి జీవింప చేయాలనుకుంటున్నాను. చెదరిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా వాగ్దాన భూమిలోనికి చేర్చాలని నా ప్రణాళిక. చేర్చటానికి నేను సిద్ధము, రావటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఈ లోకరీతిగా ఈ వాగ్దానం ఇదైతే, రక్షించబడినటువంటి బిడ్డలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే ఏముంది? సదాకాలము నా రాజ్యంలో నాతో పాటుగా మీరు కూడా రాజ్యాన్ని ఏలుతారు. ఇది ఆయన వాగ్దానం. ఆయన రాజ్యంలో, ఆయన నిత్య రాజ్యం. ఈ రాజ్యాలన్నీ చెదిరిపోయేవి, కొట్టుకుని పోయేవి, కూలిపోయేవి. శాశ్వతంగా నిలబడే రాజ్యాలు కాదు. శాశ్వతంగా నిలబడే రాజ్యము ఆ దేవాది దేవుని యొక్క, ఆయన యొక్క ఆ రాజ్యము. ఆ రాజ్యములో ఉంచుకుంటాను అని వాగ్దానం ఇచ్చాడు. మిమ్మల్ని అందరినీ, చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ ఈ వాగ్దానం ఈ లోకంలో ఈ భూమిలోకి తీసుకొని వస్తాను అనేది ఒక వాగ్దానం అయితే, మనతో ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ఏంటి అని అంటే నిత్య రాజ్యములో సదాకాలము ఆయనతోనే అండి. సదాకాలం, ఎటర్నల్, ఆయనతో జీవించే ఆ రాజ్యంలో ఉంచుకుంటానని ఆయన చెప్తూ ఉన్నాడు. వినమా? వినవా? వినకపోతే నీకే నష్టం. అవమానము నీకే, అన్నీ నీకే, అన్నీ నీకే. ఇక్కడ ఉన్న అవమానాలే. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే అక్కడ పిరికివారు, అవిశ్వాసులు, వారు వీరు అబద్ధికులు అందరూ 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 కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎంత కఠినంగా చెప్తున్నాడో చూడు. నేను నీతో మాట్లాడడానికి, నీ క్షేమకాలంలో నీతో మాట్లాడడానికి వచ్చాను. నీవు వినకపోతివి. వినకపోవటం కాదు, నేను వినను అని అంటివి. వచ్చే పరిణామం ఏంటో తెలుసా? దేవునికి అవిధేయతగా ఉంటే శ్రమలే, శ్రమలే. ఆ శ్రమలు అవి ఇవి కాదు. ఏకంగా ఏంటంట? అగ్ని గంధకములతో మండుకుంటాం. టేక్ కేర్. నేను క్షేమకాలంలో క్షేమంగా మాట్లాడతాను. కానీ నా కాలం వచ్చినప్పుడు, నా సమయం వచ్చినప్పుడు, కాలములు సమయములు ఎప్పుడు కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. నువ్వేవి మార్చలేవు. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం ఆయన చాలా కఠినంగా మాట్లాడతాడు. వెళ్ళండి అంటాడు. దేవుని చేత, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీరు నా వైపుకు రండి. విసర్జించబడిన వారలారా, మీరు అటువైపుకు వెళ్ళండి అంటాడు. ఇంకేముండదు అక్కడ, ఏముండదు ఇంకా. క్షమకాలం అంతా పోయింది. శ్రమకాలం అది. క్షేమకాలంలో మాట్లాడడానికి వచ్చిన ఆయన మాటలు విన్నావా? నీకు మేలు కలుగుతుంది. దేవుని హృదయం కూడా దుఃఖపరచబడదు. విలాపవాక్యాలు రాయబడింది అందుకు. ప్రజలు శ్రమను అనుభవిస్తే దేవుని హృదయం అల్లాడిపోతుందండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచూ ఉండెను. ఆదియందు దేవుడు భూమిని సృష్టించెను. ఆ దాని మీద ఆత్మ అల్లాడుతూ ఉంది. ఏం జరిగింది అంటే, ఆ 1వ అధ్యాయము 1వ వచనానికి 2వ వచనానికి కొంతకాలం ఉంది. చాలామంది దాన్ని అర్థం చేసుకోరు. ఒక సృష్టి ఉంది, దేవదూతలందరూ ఉన్నారు. ఆ, పేతురు పత్రికలోనే రాస్తాడు ఆయన. ఏమంటాడు? దేవదూతలు పాపము చేసినప్పుడు సైతము వారిని విడిచిపెట్టక పాతాళ బిలములలో వారిని బంధించెను అని ఉంది. దేవదూతలు పాపం చేశారు, అదే సత్యం. పాపం చేసినప్పుడు వారినే విడిచిపెట్టలేదు. నువ్వెంత, నేనెంత, మనమెంత. దేవదూతలు పాపము చేసినప్పుడు సైతము వారిని విడిచిపెట్టలేదు. జాగ్రత్తగా గమనించండి. నీవెంత, నేనెంత, మనం ఎవరం అస్సలు. ఇక మనకేంటో అది చెప్తాడు కదా ఆయన ప్రకటన గ్రంథంలో 21 చెప్తాడు. లిస్ట్ ఇస్తాడు పెద్దది. ఆ లిస్టు ప్రకారంగా మనకొచ్చేది అగ్ని గంధకములతో మండుకుంటాం. క్షేమకాలాన మాట్లాడడానికి వచ్చిన ఆయన మాటలు విన్నావా? నీకు మేలు కలుగుతుంది. ఈ దేవాది దేవుని యొక్క మాటలు ఒకసారి ఆ, నిర్గమాకాండంలోనే అక్కడ ఉంది. ఆ, ఏమంటాడు? ఆ, నిర్గమకాండంలోనే, క్షమించండి, సంఖ్యాకాండంలో. నిర్గమాలో కూడా ఉంది, సంఖ్యాకాండంలో రాస్తాడు. 20వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంది.
మోషేతో చెప్తాడు దేవుడు, నీవు నీ సహోదరుడైనటువంటి అహరోను ఇద్దరు వెళ్ళి ప్రజలందరూ దాహము దాహం అంటున్నారు కదా, వారి కొరకు నీళ్ళు ఇవ్వండి అంటే, ఏడికెళ్ళి తెచ్చిద్దామా ఎంతమందికి నీళ్లు? ఇక్కడున్నాం మేము, అనానుకూలమైనటువంటి పరిస్థితులు, ఇంతమంది ఉన్నారు, వీరందరికీ నేనెక్కడి నుంచి నీళ్లు సప్లై చేస్తా అని అంటే, అప్పుడు అంటాడు, ఇదిగో ఆ బండ కనిపిస్తుంది కదా, ఆ బండతో మాటలాడుము అన్నాడు. 20 అధ్యాయం 8వ వచనం, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళిచ్చును. బండ అండి, బండ, రాక్ అందం. ఆ రాక్ వినింది. ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్పబడుతున్నాయంటే, ఎండిపోయిన ఎముకలు వింటున్నాయి, బండ వింటా ఉంది. జీవం లేవివి, జీవం లేని ఇవి యెహోవా దేవుని యొక్క మాట విన్నాయి. మోషే వెళ్ళి కొట్టాడు, ఫౌంటైన్ లాగా వాటర్ చిమ్మాయి, అందరూ తాగారు. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగనిమ్ము. అన్నిటికీ అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. బండ మాట వినిందండి. నువ్వెన్నాళ్ళు ఇంకా వినకుండా అలాగే తిరుగుతావు? క్షేమకాలమున మాట్లాడడానికి వచ్చినటువంటి ఆయన మాటలు, ఆయన స్వరం విన్నావా? నీకు మేలు. ఇదిగా బండ వినింది, బండ వినిందండి. ఎన్ని వినలేదు సృష్టిలో? కలుగునుగాక అని అంటే అన్ని కలగలేదా? పర్వతాలు కలగలేదా? కలుగునుగాక విన్నాయి. నీటితో చెప్తాడు, నీటిలో నుంచి మీలో నుంచి నీటిలో ఆ చేపలు అవి ఇవి నీళ్ళలో నివసించే జంతువులు పుట్టునుగాక అంటే పుట్టలేదా? విన్నాయి అవి, విన్నాయి. మీది ఇది స్థితి అంటే ఆ స్థితిలోనే ఉన్నాయి అవి, ఆ స్థితిలోనే ఉన్నాయి. గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్తలో అనుకుంటారు ఆ మాట ఉంది, చూస్తాను. మత్తయి సువార్త ఆ, 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, ఆ, 19. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా ఆయనకు తెలీదా? స్థితి తెలీదా? తెలుసు. ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆయన ఆ సమయానికి అక్కడికి వస్తే ఏం కనపడింది? అంజూరపు చెట్టు. అది కాలమే కాదు. కానీ ఆయన వచ్చేటప్పటికి దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆ ఆకులు ఎవరికి కావాలి? ఆయన వచ్చినప్పుడు కూడా నీ స్థితిలో కూడా ఒట్టి ఆకులే కలిగి ఉంటే, ఫలాలు లేని స్థితి ఉంటే, కింద చదవండి మీకే అర్థమవుతుంది. ఆయన వచ్చినప్పుడు ఫలాలు కావాలి ఆయనకు. ఫలమిచ్చేవారుగా నువ్వు ఉండాలని ఆయన కదా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, నిన్ను ఆయన రాజ్యానికి హక్కునిగా చేసుకున్నాడు కదా. ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాసుకున్నాడు కదా, ఫలాలు ఇవ్వటానికి కదా, ఉట్టిగా ఉండడానికి కాదు. ఎండిపోయిన ఎముకల్లాగా లోయలో పడి ఉండటానికి కాదు. ఆ ఎండిపోయిన ఎముకలను సైతము జీవింప చేయగలిగినటువంటి శక్తి ఆయనకున్నప్పుడు మనలో ఉండదా ఆ శక్తి? ఉండాలని కదా ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక. ఎండిపోయిందండి, ఏ సందేహము లేదు. మళ్ళీ వచ్చి చూసేసరికి అది ఎండిపోయిన స్థితిలో కనపడ్డది. ఇది అంజూరపు చెట్టు అని నీవనుకుంటే మూర్ఖుడవే అవుతావు. ఇది మనకు ఆయన ఉదాహరణగా చెబుతున్నటువంటిది, పారబుల్గా చెప్తున్నాడు. అందుకే అంటాడు, మీరు విశ్వాసం 21, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదుగాక అంటే పడతారిపోయి.
దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట శక్తి కలిగినటువంటిది. ఆ శక్తిని యు కాంట్ మెజర్. సముద్రం అండి, ఎర్ర సముద్రము, రెడ్ సీ, మహాసముద్రం, మోషే కర్ర చాపగా దేవుని వాక్కును బట్టి ఎర్ర సముద్రము రెండు పాయలుగా అలా నిలబడిపోయింది. నిలబడితే పర్వాలేదు, కింద ఏం చేసింది? నేలను పొడి నేలగా చేసిందండి. ఇస్ ఇట్ పాసిబుల్ అనుకుంటారా మీరు సాధ్యమని? అది ఒక్క దేవాది దేవునికే సాధ్యము. ఆ కింద భూమి అంతా మెత్తగా నీళ్ళ చేత తడవబడింది. ఎప్పుడైతే నీరు ఇలా దారి ఇస్తూ ఉన్నాయో కింద నేల ఆరిపోతుంది. ఏం అద్భుతం అండి, ఏం అద్భుతం అండి! ఎందుకు? ఆయన ప్రజల కాలికి బురద అంటకూడదు అని అంత ప్రేమ కలిగి పొడి నేలన చక్కని మార్గాన్ని ఇచ్చి నడిపించినటువంటి దేవాది దేవుడు. నీళ్లు మాట విన్నాయి, గాలి మాట వినలేదా? యేసుక్రీస్తు ప్రభువుల వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా శిష్యులు తుఫాను రాపండి, తుఫాను వచ్చినప్పుడు ఆయన లేచి గద్దించగా గాలి నిమ్మలమాయను. వావ్! నిమ్మలమైందండి. అంజూరపు చెట్టు మాట వినింది, నీళ్లు మాట విన్నాయి, ఎండిపోయిన ఎముకలు మాట విన్నాయి, బండ మాట వినింది. బండలాంటి మనుషులు మాత్రం మాట వినటం లేదు. క్షేమకాలమున మాట్లాడడానికి వచ్చాడు ఆయన. జాగ్రత్తగా వినండమ్మా. ఇర్మియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు, నీ క్షేమకాలముననే నేను నీతో మాట్లాడవచ్చి తిని, కానీ నీవు నేను విననంటివి. ఒకవేళ ఆ స్థితి మనదైతే ఈరోజు సర్చ్ చేసుకుందాం. ఇదిగో వాగ్దానం అయితే మాట్లాడదాం. అయ్యా, ఎండిపోయిన ఎముక స్థితి నాది. నాకు ఆ సమస్తమును అనుగ్రహించి నన్ను తిరిగి నాలో జీవాత్మ నుంచి నాకు జీవాన్ని ఇవ్వయ్యా. నేను బ్రతకాలనుకుంటున్నాను, నేను బ్రతుకుతాను నీ కొరకు. నీ నిత్య రాజ్యానికి, నీ సదాకాలం ఉండే ఆ రాజ్యానికి నన్ను కూడా హక్కుదారునిగా చేసుకో. ఆ వాగ్దాన భూమిలో నన్ను కూడా ప్రవేశింప చేసుకో. అట్టి కృప నాకు అనుగ్రహించు నాయన అని నీవు అడిగితే తప్పకుండా చేస్తాడు. ఇదే దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ వింటున్నటువంటి మీకందరికీ, తర్వాత వినబోతూ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఒక హెచ్చరిక మాట, అట్టి క్షేమము మీకు అనుగ్రహించునుగాక, ఈ మాటలకు లోబడుదురుగాక అని అంటున్నాడు. చాలా కఠినమైనటువంటి మాటలే, చాలా కఠినమైనటువంటి మాటలు. కానీ ఒప్పుకున్నావా? పాపమును కప్పుకొనక ఒప్పుకుంటే, కప్పుకుంటే నాశనమే, ఒప్పుకుంటే క్షేమమే. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ మూడు ఎవరైతే చేస్తారో వారు ఎలా ఉంటారంట? నీటి కాలువల యోరను నాటబడిన వారే. ఇంతకంటే ఆ, ఆ స్థితి ఏం చూడగలం? ఏం కోరుకుంటాం? ఇది కదా దేవుడు ఆశపడుతున్నాడు. ఇది కదా ఆయన ఇష్టపడి నిన్ను నన్ను మనందరినీ కూడా తల్లి గర్భములో ఉండగానే రూపించుకున్నాడు. ఆయన ఒక ప్రణాళిక కలిగే చేసుకున్నాడండి. మనము కూడా ఆ యూదా వారిలాగా, ఆ యెరూషలేము వారిలాగా పాప స్థితిలో ఉంటే విలాప వాక్యాలు చదవండి ఒకసారి, అదంతా కూడా చక్కని, అంటే దిద్దుబాటు కలుగుతాయి. దేవుడు ఇంత బాధపడుతున్నాడు విలాప వాక్యాలు ఒకసారి చూడండి. ఒక మాట ఉంది అక్కడ, నేను ఆ మాట చూపించి ముగిస్తాను. 2వ అధ్యాయం 11వ వచనం, నా జనుల కుమారుకి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. ఇస్ ఏడుస్తున్నాడు లిటరల్గా మనందరిని బట్టి. సృష్టించిన దేవుడు ఏడుస్తున్నాడండి, కన్నీరు కారుస్తున్నాడు. దేనికోసం?
మన స్థితి బాగలేదని, మనం క్షీణించిపోతున్నామని, నాశనానికి వెళ్తూ ఉన్నామని, అభివృద్ధి చెందుతున్నామని కాదు, మేలు పొందుకుంటున్నామని కాదు. ఆయన ఈర్ష్య కలిగిన దేవుడు కాదు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆ మాటలు చూడండి. నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగమందు క్షోభిల్లుచున్న బాబా బాబా. దేవుణ్ణి ఇంత బాధ పెట్టి మనమేమి అండి ఏం చేస్తామండి? ఏంటి మన ప్రణాళిక? ఆయనకి ఇష్టలమై ఉండాలనడానికి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది, శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయముందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు. ఎంత రాస్తాడండి! యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించెదరు. 13వ వచనం. దయచేసి ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, విలాప వాక్యాలు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కూర్చొని చదివి ధ్యానం చేయండి. మన ఆ, అతిక్రమ క్రియలు మనకు కనిపిస్తాయి. మనము ఎంత అవిధేయులమో మనకు తెలుస్తుంది. అట్టి సమయంలోనే ఆయన యొక్క క్షోభ ఏంటో కూడా మనకు తెలుస్తుంది. నేను చదివిన ఈ మాటలే. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నేను హెచ్చరించదును, దేనితో నిన్ను సాటి చేయుదును. ఇంతగా నిన్ను ప్రేమించాను కదా, ఈ స్థితిలో నీవు ఉన్నావేంటి? ఈ స్థితిలోనే కొనసాగితే మాత్రం అదే లోయలో ఎముకల్లాగా ఉంటావు. స్థితి మార్చుకుంటావా? ఆ ఎముకలను నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, నేను ప్రవచనమెత్తి ప్రవచిస్తూ ఉన్నాను. ఆ ఎముకలు తిరిగి జీవమును పొందుకుంటాయి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేస్తున్నాడు.